ఓం మాణిక్య వీణాముపలాలయంతేం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి. ఓం ఐం వాగ్వాదిన్యై స్వాహ. మనకి పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి స్త్రీ పురుషులకు అనేటటువంటి దానికి మీద ఈ యొక్క తర్వాత 12 రాశుల వారిపైన ఈ పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా ఉంటుందో ప్రొఫెసర్ డాక్టర్ మొలపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా పురుషులందరికీ కూడా పురుష అంగం పైన కనుక పుట్టుమచ్చలు ఉన్నట్లయితే అదృష్టమా లేకపోతే ఈ యొక్క దురదృష్టమా అనేటటువంటిది చాలా మందికి తెలియనటువంటి అంశం. అది మరి పుట్టుమచ్చ లింగం పైన ఉన్నటువంటి ఇంచుమించు చాలా మంది వరకు కూడా ఎంత డబ్బు బాగా సంపాదించినప్పటికీ కూడా మరి వీళ్ళందరికీ కూడా ధన నష్టం అనేటటువంటిది ఏదో ఒక దశలో జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి ఈ యొక్క పెదవులపై పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు అదృష్ట జాతకులు అవుతారు. వారిని మంచి సౌందర్య రాశులు అవడమే కాకుండా మంచి ఉద్యోగము, గొప్ప ఇంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటూ ఉంటారు. అలాగే కడుపు పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి పురుషుడికి ఆకలి ఎక్కువ. అందువలన వీళ్ళకి ఆకలి జీర్ణం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే ధనాన్ని బాగా సంపాదిస్తారు. స్త్రీలకి నడుము పైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి రసికత్వం కలిగి ఉంటారు, కోమల స్వభావం కలిగి ఉంటారు, మంచి ధనవంతులు అవుతారు. అలాగే ఈ రెండు కనుబొమ్మల మధ్య స్త్రీ పురుషులిద్దరికీ కూడా పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీక్ష్ణ దృష్టి కలిగి ఉంటారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే అటువంటి వాళ్ళని అంచనా వేసుకోగలుగుతారు, కీర్తిమంతులు అవుతారు. అలాగే ఈ యొక్క ఉంగరము వేలు ఇదిగో ఇక్కడ దీనికి కనుక పుట్టుమచ్చ ఉన్నట్లయితే జీర్ణకోశ వ్యాధులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ చిటికిన వేల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార దక్షత కలిగి ఏ వ్యాపారాన్నైనా సరే చేసేటటువంటి వాళ్ళు అవుతారు. ఇదిగో ఈ చూపుడు వేలు మీద వేలు ఉన్నటువంటి వాళ్ళు ఇతరుల యొక్క దోషాలని ఈజీగా గ్రహిస్తారు అండ్ కమాండింగ్ పవర్ అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇదిగో ఇది శనివేలు. ఈ వేలు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ కష్టపడేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. పాదాల మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తిరుగుడు చక్రాలు ఉన్నటువంటి వాళ్ళు. మా అరికాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గొప్ప ధనవంతులు అవుతారు. అలాగే ఎడమ తొడ పైన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మగసిరిని కలిగి ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా తొడలపైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంచి సంపాదనా పరులు అవుతారు. అలాగే ఈ యొక్క శిరస్సు మీద, స్కల్ మీద మనకి పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మంచి సుడులు ఉంటాయి. 2-3 వివాహాలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇకపోతే భుజము మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళకి, మగవాళ్ళకి కుడి భుజము, ఆడవాళ్ళకి ఎడమ భుజం అనమాట. ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మనకేమవుతుందంటే చక్కగా భుజబలం కలిగి ఎక్కువ కష్టపడి ఎక్కువ సంపాదించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ దీనిపైన పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మంచి తీక్ష్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో వీళ్ళు మంచిగా సక్సెస్ అవుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించాలి అని అనుకునేటటువంటి వాళ్ళకి చంకల్లో పుట్టుమచ్చలు ఉండాలి. అలాగే డాక్టర్లుగా మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు అవ్వాలి అని అంటే కనుక మంచి కీర్తి ప్రతిష్టలు రావాలి అంటే మోచేతులపైన, మోకాళ్ళపైన ఉండాలి. అలాగే మనకి ఇక్కడ కాయలాగా ఉంటుంది, పుట్టుమచ్చ కాయలాగా. మంచి వ్యాపార దక్షత కలిగి మంచి బిజినెస్ మ్యాన్లుగా మంచిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఈ యొక్క లెగ్స్, మోకాళ్ళ క్రింద ఉన్నటువంటి కాళ్ళపైన పుట్టుమచ్చ, మనం మోకాళ్ళ మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు చాలా మెకానికల్ ఇంజనీర్స్గా, తర్వాత చక్కగా ఈ యొక్క ఇండస్ట్రీస్, ఐరన్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీస్ నడపడానికి
మంచి దక్షత కలిగి ఉంటారు. అలా మనకి ఈ యొక్క పుట్టుమచ్చలు అనేటటువంటివి మనం ఏమనుకుంటాం అంటే బ్లడ్ క్లాట్ అయ్యి ఇవన్నీ ఏర్పడ్డాయేమో అనేటటువంటి వాదన మనకి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు. కానీ అవన్నీ ఏం కాదు. పుట్టుమచ్చలు అనేటటువంటి వాళ్ళు పుడతారు, అవి మారిపోతాయి. మోల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కూడా. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఇక్కడ చెస్ట్ మీద ఉండేది పుట్టుమచ్చ, అది మాయమైపోయింది. అలాగే చేతికి ఇదిగో ఇక్కడ మధ్యలో ఉండేది నాకు పుట్టుమచ్చ, అది ఇప్పుడు పోయింది. అంటే మార్పు వస్తూ ఉంటుంది అనమాట. సో నా 10th క్లాస్ సర్టిఫికేట్స్ మీద ఇక్కడే ఉంటుంది. సో ఈ విధంగా మనకి పుట్టుమచ్చలు అనేటటువంటివి మీకు అదృష్టం వచ్చేటప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే దురదృష్టం వచ్చేటప్పుడు కొన్ని మాయమైపోతూ ఉంటాయి, కొన్ని కొత్తగా పుడతా ఉంటాయి. అందువల్ల మనము ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర కోపులై వాళ్ళు దురుసు స్వభావంతో ఉంటారు. నాలుక మీద పుట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది అంటారు. అలాగే ఈ యొక్క పెదవుల పైన అంటే ఈ లిప్స్ పైన పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు మోస్ట్ రొమాంటిక్గా వీళ్ళు తయారవుతారన్నమాట. అలాగే ఈ యొక్క ఈ ఈ ప్లేస్లో కనుక ఈ కళ్ళ క్రింద ఉన్నటువంటి వాళ్ళు వెగబాండ్స్గా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ పుట్టుమచ్చల శాస్త్రం అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తుంది. దీని యొక్క స్వభావంతోనే మనకి ఈ వీటి యొక్క ప్లేస్మెంట్స్ని బట్టే మనకి మన ద్వాదశ రాశుల వారి పైన ప్రభావం ఉంటుంది. డాక్టర్స్గా చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది నా స్టూడెంట్స్ మరి ఈ యొక్క హస్తరేఖలు చూసి చెప్పండి సార్, పుట్టుమచ్చలు చూసి చెప్పండి సార్ అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్ సింప్లీ బేసింగ్ ఆన్ ద హోరోస్కోప్ అని. కాబట్టి మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మేము ఆధునిక మోడర్న్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తాం. కాబట్టి మీకు ఎవరికైనా సరే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మేము ఈ యొక్క రాశి ఫలాలను చెప్తున్నాం. దాని ద్వారా మీరు పూర్తి జాతకం తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీనరాశి, మీనం అంటే చేపండి. కళ్ళల్లో పుట్టుమచ్చలు ఉంటాయి, ఇది వీళ్ళ స్పెషాలిటీ. కనుగుడ్లలో తెల్ల గుడ్లలో పుట్టుమచ్చలు ఉంటాయి, తోక దగ్గర పుట్టుమచ్చలుంటాయి, స్టమక్ మీద పుట్టుమచ్చలుంటాయి, వీరికి అరికాలులో పుట్టుమచ్చలుంటాయి. మర్మాంగం పైన ఉందా లేదా వెళ్ళి వాష్రూమ్లో చెక్ చేసుకోండి. 3 పుట్టుమచ్చలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మీనరాశిలోకి వస్తారు. ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. శని జపం చేయండి అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా. ఆ శనికి ఎందుకు చేయాలి అసలు? మేము చాలా పూజలు చేసామండి కానీ మాకు సక్సెస్ రావట్లేదండి అంటే, పేదవారికి చేసావా లేదా నువ్వు దాన ధర్మాలు? ఎప్పుడో జన్మలో ఒకసారి కదా, అస్తమానం చేయాలి. కాబట్టి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి, డబ్బు పుష్కలంగా వస్తుంది, ఏలినాటి శని జరుగుతుంది, అపనిందలు బాగా పెరుగుతారు, పనిలో కూడా సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకెళ్ళిపోతారు. ట్రంప్ ఎంత ఆపినా సరే జూన్ 2, 2026 తర్వాత మీరు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. మంచిగా టీం వర్క్లు చేస్తున్నా సరే ఆ పేరు ప్రతిష్టలు మీకు రాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా రావడం మిమ్మల్ని విస్మయపరుస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ, హ్యాచరీస్ ఇలాంటి బిజినెస్లు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా గ్రాండ్ సక్సెస్ అనేటటువంటి మీరు చవి చూస్తారు. రైతులు మంచి పంటలు పండిస్తారు. కెమెరామ్యాన్లు సృజనాత్మకతతో ఫోటోలు తీస్తారు. వైల్డ్ అండ్ ఇంటర్నేషనల్గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా మారడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినిమా హీరోల పిల్లలు వాళ్ళు రంగప్రవేశం చేస్తారు. హీరోయిన్లు రోజుకొక హీరోయిన్ వచ్చేటటువంటి ఈ రోజుల్లో స్టాండర్డ్గా వీళ్ళు నిలబడి ఈ యొక్క రాశివారి బ్రహ్మాండంగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి 2 వరకు కూడా 2026 సంవత్సరంలో శుక్ర మోడమి జరుగుతున్నప్పటికీ కూడా వివాహాలు చేసేసుకుంటారు. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మగవాళ్ళ బట్ట పుర్రపైన పుట్టుమచ్చలు ఉంటాయి. దీనివల్ల అదృష్టం కలిసి వస్తుంది, జుట్టు ఊడిపోతుంది ఈ రాశి వారికి అందరికీ కూడా ఈ నెలలో, ఈ సంవత్సరంలో.
అప్పులు చేసినటువంటి అప్పులు తీరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త కొత్త అప్పులు మీకు పుడతాయి. అలాగే స్త్రీలు మీ వెంట పడతారు. కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం మీ పైన ఉంది. అపరిందల పాలు అనారోగ్యం పాలవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్సర్సైజ్డ్ బాడీస్ అని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్సర్సైజులు చేయడంతో పాటు దాన ధర్మాలు చేయకపోతే ఎక్సర్సైజ్ బాడీ లేదు, ఎక్సర్సైజ్డ్ బాడీ లేదు. జస్ట్ అటాక్, ఒక్క ఆర్గన్ తప్పుకుంటే చాలు ఇలా అయిపోతాం. అటువంటి పెరాలసిస్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ రాశి వారికి. సుఖవ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లివింగ్ ఇన్ రిలేషన్స్ ఉన్నాయి కదా అని తెగ దూరిపోతే సిఫిలిస్, గనేరియా లాంటి వ్యాధులు ట్రాన్స్ఫర్మ్ అయిపోయి హెచ్ఐవి స్టేజ్లు దాటేసి, ఎయిడ్స్ స్టేజ్లు దాటేసి కొత్త కొత్త మ్యూటేషన్స్ వచ్చేసి బీ కేర్ఫుల్. సేఫ్టీలు వాడండి. యూత్ మీకే చెప్పేది, చదువుకుంటారా బాబు అని మాస్టర్స్ డిగ్రీ కోసం మిమ్మల్ని ఫారెన్ పంపిస్తే ఇంచుమించు మేజర్ పోర్షన్ అంతా కూడా ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్స్ లో ఉన్నామండి, మమ్మల్ని వాళ్ళు మోసం చేశారండి, ఇదే సోది ఎక్కడ చూసినా సరే. ఆస్తులు కొంటారు. ఉన్న ఆస్తుల్లో కొంతమంది జూన్ 2వ తేదీ 2026 సంవత్సరం లోపల అమ్మేయడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా ఈ యొక్క విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా చదవాలి, లేదా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకుండా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ అప్ టు 2 జూన్ 2025. అక్టోబర్ నెల అంటే నవంబర్ 25, 2026 వరకు కూడా మీరందరూ కూడా అనేకమైనటువంటి బాధలతో, అనేకమైనటువంటి మానసిక రుగ్మతలతో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి పరిహారాలు చేసుకోవాలి మీరు. తారా అమ్మవారు, తారా రావణ బ్రహ్మ రామచంద్ర ప్రభువు చేశాడు. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా చితా భస్వం మీద నుంచి ఉంటుంది అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవాలా. అలాగే మర్రి చెట్టు ఓడలు తీసుకొచ్చి మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకుంటూ తారామంత్ర జపాన్ని చేయాలి. శుక్రవారం నాడు, మంగళవారం నాడు మీరు కనుక ఈ రకంగా ఈ మంత్ర జపాన్ని చేసుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి మీకు భవిష్యత్తు మీకు వస్తుంది. అప్పుల బాధలు తొలగిపోతాయి, మంత్రసిద్ధి కలుగుతుంది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి 108 సార్లు శనివారం నాడు. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే నన్ను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు. శుభమస్తు.